హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండగకి భోగి రోజు మా సైడ్ ఎక్కువగా ఇలా నువ్వుల జొన్న రొట్టెని చేసుకుంటూ ఉంటారండి. ఈ నువ్వుల జొన్న రొట్టె గుమ్మడికాయ కూర లేదంటే వంకాయ కూర తోటి చేస్తూ ఉంటారనమాట భోగి పండగ రోజు. సో ఎంతో టేస్టీగా సింపుల్గా పండగ స్పెషల్ ఈ జొన్న నువ్వుల రొట్టెని ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను. ప్రతి జొన్న రొట్టె కూడా పొంగే విధంగా, అలాగే లోపల పిండి అనేది పచ్చిదనం లేకుండా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, లోపల పిండి అనేది పచ్చిగా చెమ్మగా లేకుండా ఎలా చేసుకోవాలి అన్ని టిప్స్ని కూడా షేర్ చేస్తున్నానమాట. పిండి ఎలా కలుపుకోవాలి, ఏ విధంగా పట్టించుకోవాలి, అలాగే వీడియోని కూడా ఎక్కడా కూడా ఎక్కువగా స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమాట. మరి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఈ పండగ స్పెషల్ నువ్వుల జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అందులోకి జల్లించి పెట్టుకున్న జొన్న పిండిని 2 కప్పులైతే తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న జొన్నలు వచ్చేసి తెల్ల జొన్నలు అనమాట. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు దాకా వాటర్ వేసుకొని, ఇందులో మీరు కావాలనుకుంటే ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే ఉప్పు వేసుకోననమాట జొన్న రొట్టెలలో. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టుకొని మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఇలాంటి ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసి తీసుకోండి. ఈ కాటన్ క్లాత్ వచ్చేసి నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటానన్నమాట. సో దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న జొన్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని ఇలా కలుపుకోండి. మధ్య మధ్యలో నువ్వులు కూడా లోపల తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. సో మిగతా నువ్వులు ఎక్కడ వేసుకోవాలనేది నేను తర్వాత చెప్తానండి. ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఈలోపు నీరు కూడా చక్కగా రోలింగ్ బాయిల్ అవుతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా స్పూన్తో కలుపుకోండి. వేడిగా ఉంటుంది కదా, సో అందుకనేసి స్పూన్తో కలుపుకోండి. మీకు ఇలా ప్లేట్లో కలుపుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనం ఉడికించుకున్నాం కదా వాటరు, అదే గిన్నెలోకి పిండిని తీసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ప్లేట్లో కలుపుతున్నానండి. తర్వాత మనకి కలుపుకోవడానికి ప్లేట్లో ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్పాలి అండి. పిండి అనేది బాగా బరకగా ఉండాలన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. లేదంటే మీకు పిండి ఎలా పట్టించుకోవాలని తెలియాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కూడా చూడొచ్చు. ఇంకా ఎన్నో బోలెడ్ టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తూ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందన్నమాట. దాదాపుగా 5 lakhs వ్యూవర్స్కి నచ్చిన వీడియో అయితే ఉంది. సో దాని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం చేత్తో కలుపుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ బాగా వేడై ఉండాలి, పిండి కాస్త బరకగా ఉండాలి. అలా ఉంటేనే లోపల పచ్చిదనం చెమ్మ లేకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పిండి గోరువెచ్చగా అవుతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మరొక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటున్నప్పుడు వేడి వాటర్ అయినా లేదంటే చల్ల వాటర్ అయినా వేసుకొని పూరీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. మనం పూరీకి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదండీ, సో ఆ విధంగా పూరీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు వీడియో క్లిప్లో చూడండి, నేను అరిచేత్తో బాగా నొక్కుతూ సాదుతూ కలుపుతున్నానమాట. ఇలా కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది మంచిగా సాఫ్ట్ అవుతుంది. మనం జొన్న రొట్టె చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్స్ అన్నిటిని కూడా మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వీడియోలో చూడొచ్చు మీరు. సో పిండి అనేది ఈ విధంగా పూరీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. మనం జొన్న రొట్టెలు చేసేలోపు పిండి ఇంకా సాఫ్ట్ అవుతుందన్నమాట. సో అందుకనేసి కొంచెం గట్టిగా పిండి సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండాలి. మనం బరకగా ఉన్న జొన్న పిండి తీసుకున్నాం కదా, ఆ బరకదనం అంతా పోయి పిండి సాఫ్ట్గా ఉండాలన్నమాట. తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసుకోండి. నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, వేడి వాటర్ అయినా పర్వాలేదు. ఇలా వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అరిచేత్తో బాగా సాదుతున్నానమాట. ఇలా మనం సాదుతూ కలుపుకున్నామంటే పిండిలో ఉండే జిగురుతనం అంతా బయటకు వచ్చేసి పిండి బాగా సాఫ్ట్ అవుతుంది. మనం రొట్టె చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటుంది. లోపల పచ్చిదనం కూడా ఉండకుండా
చక్కగా కాలుతుందనమాట. సో, ఈ విధంగా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్‌గా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి అనేది ఇంత సాఫ్ట్‌గా ఉండాలి అండి. తర్వాత ఈ పిండి పైన మనం మూత పెట్టి లేదా క్లాత్ వేసి కవర్ చేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసి కలుపుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక చాపింగ్ బోర్డ్ కానీ, లేదంటే రొట్టె పలక ఉంటది కదా! రొట్టె బండ, దాన్నైనా తీసుకోండి. తర్వాత ఇక్కడ మనం నువ్వుల జొన్న రొట్టె చేస్తున్నాం కదా! దానికోసం ఇక్కడ నేనొచ్చేసి తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే నల్ల నువ్వులు కూడా చేసుకోవచ్చనమాట. కాకపోతే కొంచెం ఎక్కువ చేదు ఉంటాయి. సో, ఇలా మనం జొన్న పిండి కలిపి పెట్టుకున్న పిండిని ఇలా నువ్వులలో బాగా డిప్ చేసి తీసుకోండి. ఒకవేళ మీకు నువ్వులు సెపరేట్ అవుతున్నాయి, విడిపోతున్నాయి అనుకుంటే కొంచెం కాచిన పాలు కానీ, కాచి చల్లార్చిన పాలు కానీ నువ్వులలో కలుపుకొని ఇలా జొన్న పిండిని అందులో ముంచేసి తీసుకున్నామంటే నువ్వులనేది సపరేట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇలా కొంచెం పొడి పిండి తీసుకొని వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు థంబ్ ఫింగర్ తోటి కొంచెం లైట్‌గా నొక్కి తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలనమాట. సో, ఇక్కడ నేను చేత్తోనే నొక్కుతున్నానండి. చేత్తో ఇలా రొట్టె చేసేటప్పుడు ఫస్ట్ మనం ఫింగర్స్‌తో కొట్టకుండా అరిచేత్తో కొట్టాలనమాట. అరిచేత్తో మనం రొట్టె చేశాము అనుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటుంది. మధ్యలో కూడా ఎక్కువ పిండి లేకుండా ఈవెన్‌గా రొట్టె అనేది స్ప్రెడ్ అవుతుందనమాట. సో, ఆ విధంగా రొట్టె చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ వీడియో అనేది కొంచెం ఫాస్ట్‌గా పెట్టానండి. మీకు ఇంకా క్లియర్‌గా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న జొన్న రొట్టెని మీరు చూడొచ్చు. అక్కడ చాలా స్లోగా, నెమ్మదిగా అయితే చెప్పాననమాట. చేతికి రొట్టె అనేది అంటుకుపోకుండా, రొట్టె జరగకుండా ఉంటుంది అనుకుంటే, అప్పుడు కొంచెం చేతికి లైట్‌గా వాటర్ అప్లై చేసుకొని, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం జొన్న రొట్టెని నువ్వులతో కలిపి చేస్తున్నాం కాబట్టి, ఇలా చాపింగ్ బోర్డ్ పైన అయినా, బండ పైన అయినా సరే చాలా ఈజీగా జరుగుతుందండి. నార్మల్ రొట్టె అయితే కొంచెం అతుక్కపోతుందనమాట. సో, ఆ విధంగా అతుక్కపోకుండా ఎలా చేసుకోవాలనుకుంటే, మీరు ఆ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఈ విధంగా జొన్న రొట్టెని తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ చేత్తో కానీ, లేదంటే ఇలాంటి ఫ్లాట్‌గా ఉన్న ప్లేట్ ఉంటుంది కదా! ఇందాక మనము జొన్న పిండి కలిపిన దానిపైన మూసాం కదా! అలాంటి ఫ్లాట్‌గా ఉన్న ప్లేట్ పైకి రొట్టెని తీసుకొని పెన్నం పైకి రివర్స్ చేసుకొని కూడా కాల్చుకోవచ్చనమాట. ఈ టిప్ కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఇలా రొట్టె పెన్నం పెట్టుకొని, పెన్నం అనేది చక్కగా వేడై ఉండాలండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్ చల్లితే మంచిగా వెంట ఆవిరైపోవాలనమాట. ఆ విధంగా పెన్నం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న రొట్టెని తీసుకొచ్చుకొని, వెంటే ఒక 10 సెకండ్స్‌లోనే రొట్టె వేసిన వెంటనే మనం కాటన్ క్లాత్ వేసి వాటర్ పెట్టుకున్నాం కదా! ఆ కాటన్ క్లాత్ తోటి ఇలా వాటర్ అంతా కూడా రొట్టె పైన అప్లై చేసుకోవాలి. ఏదైనా ఎక్కువ వాటర్ ఉందనుకుంటే అదే కాటన్ క్లాత్ తోటి వాటర్ అంతా కూడా తీసేసుకోండి. సో, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ కాలిన తర్వాత ముందు నెమ్మదిగా రెండో వైపు తిప్పడానికి ప్రయత్నించండి. కొంచెం పెన్నంకి ఏదైనా అతుక్కున్నట్టు అనిపించిందంటే మరొక 30 సెకండ్స్ కాల్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత మరొక 30 సెకండ్స్ కాలాలనమాట. ఇలా అర నిమిషం ఒకవైపు, అర నిమిషం ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకున్న తర్వాత ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం లైట్‌గా నొక్కామంటే పూరిలాగా పొంగుతుంది. అలాగే మనం రొట్టె పైన వాటర్ అప్లై చేసాం కదండీ! అక్కడ వాటర్ ఎక్కువగా ఉందంటే పెన్నంకి అతుక్కపోతుందనమాట. అలాగే కొంచెం ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఒక వారకు కొంచెం లైట్‌గా అతుక్కుంది కదా! ఆ విధంగా అతుక్కుంటుందనమాట. సో, కొద్దిగా వాటర్ చూసుకొని లేదంటే నీరంతా కూడా ఆవిరైపోయేంత వరకు ఉండి రెండో వైపు తిప్పుకోండి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత నెమ్మదిగా కదిలిస్తూ మరొకసారి తిప్పుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. రెండు వైపులా బాగా తిప్పుకుంటూ ఏ వైపయితే కాలలేదో ఆ వైపు ఇలా తిప్పుకుంటూ గరిటెతోటి లైట్‌గా నొక్కుకుంటూ తీసుకోండి. అప్పుడు ఈవెన్‌గా అన్ని వైపులా కాలుతుందనమాట. సో, ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. పూరిలాగా చక్కగా పొంగుతుందనమాట. నువ్వులు కూడా మాడిపోకుండా చూసుకోండి. అందుకే రెండు వైపులా 30 సెకన్లకొకపారి తిప్పుకుంటూ ఈ విధంగా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టకూడదు. తర్వాత హాట్ బాక్స్‌లోకి తీసుకున్న తర్వాత కూడా మూత పెట్టకూడదండి. అలా మూత పెట్టామంటే జొన్న రొట్టెలనేది పిండి పిండి అయిపోతాయి. లోపల చెమ్మదనం ఉంటుంది. పచ్చిదనం ఉంటుందనమాట. సో, బయట చేసే రొట్టె పిండిలో వాళ్ళు ఎక్కువగా బియ్యపిండి కలుపుతారు కాబట్టి అవి కాస్త గట్టిదనంతోటి క్రిస్పీగా అనిపిస్తాయి. కానీ మనం ఏదైనా మూత పెట్టాము అంటే మెత్తగా అయిపోతాయన్నమాట. గాలికి ఇది ఆరిపోవాలన్నమాట. లేదంటే వేడి వేడిగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వేడి వేడిగా చేసిచ్చామంటే వేడి వేడిగా మెత్తగా తినేస్తారు.
ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ఇలా రొట్టెలాగా చేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి అండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువగా లేకుండా చూసుకోండి. వాటర్ ఎక్కువగా వేశారంటే ఆ నీరంతా కూడా ఆవిరైపోయేంత వరకు కాల్చుకున్న తర్వాతనే రెండో వైపు తిప్పుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం లైట్గా మనం అట్ల కాడతోటి లైట్గా నొక్కామనుకుంటే పూరీలాగా చక్కగా పొంగుతుంది. ఇలా తిప్పుకుంటున్నప్పుడు ఏదైనా చివర్లు కాలలేదనుకుంటే ఆ చివరి భాగాన్ని పెన్నం మధ్యలో పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా నొక్కుకుంటూ ఈ విధంగా జొన్న రొట్టెలన్నిటిని కాల్చుకోండి. భోగి పండుగ రోజు మా సైడ్ అయితే ఇలా ఉదయం పూట నువ్వుల జొన్న రొట్టెను గుమ్మడికాయ కూర లేదంటే వంకాయ కూర చేస్తారు. మధ్యాహ్నము పొంగల్ చేస్తారు, అంటే పులగము, పెసరపప్పు పొంగలి, పచ్చిమిరపకాయల కారమని చేస్తారండి. రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎక్కువగా భోగి పండుగ రోజు ఇలా నువ్వుల జొన్న రొట్టెనైతే చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, జొన్న రొట్టెలు సాఫ్ట్గా వచ్చాయి, పూరీలాగా రెండు లేయర్ల కింద కూడా చక్కగా పొంగాయి అనమాట. మరి ఇక లేట్ చేయకుండా ఈ సంక్రాంతి పండగకి భోగి పండుగ రోజు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.